ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం, దశాబ్దాల కళ పోలవరం ప్రాజెక్టు. ఎన్నో ఏళ్ల నుంచి వాయిదాలు పడుతూ ఇంకా పూర్తి కాకుండానే ఉన్న ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే దేశంలో పోలవరం ప్రాజెక్టు మాత్రమే. అనేక రకాల అంశాలతో ముడిపడి ఉన్న ఈ ప్రాజెక్టు మళ్ళీ కూటమి నేతృత్వంలో 2027 కల్లా పూర్తవుతుందా లేదా? డయాఫ్రమ్ వాల్ ఎలా ఉంది? ఎర్కమ్ రాక్ఫిల్ డ్యామ్ ఎలా ఉంది? స్పిల్వే ఎలా ఉంది? పోలవరం ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆంధ్రప్రదేశ్కు జీవనాడి పోలవరం ప్రాజెక్ట్. దశాబ్దాలుగా పోలవరం ఎప్పటికి పూర్తవుతుందనేది ఇప్పటి వరకు ఆన్సర్ లేని క్వశ్చన్. అయితే త్వరలోనే ఆ ప్రశ్నకు గోదావరంత సమాధానం దొరకబోతోంది. కి జాతికి అంకితం చేసే బాధ్యత మనం తీసుకుంటామని చెప్పాను. మరో 2 ఏళ్లలోనే పోలవరం పూర్తి చేయాలని సంకల్పించింది ఏపీలోని కూటమి ప్రభుత్వం. పోలవరం కూడా ఈ 10 monthsలో అప్పుడే 3 times 3 సార్లు ఆయన డైరెక్ట్గా విజిట్ చేశారు. ఈ రకంగా నేను కూడా మొన్న 3 days బ్యాక్ పోలవరం కూడా రివ్యూ చేసుకున్నాం. పనులన్నీ కూడా సంతృప్తికరంగానే జరుగుతూ ఉన్నాయి. అనుకున్నటువంటి లక్ష్యానికి అనుగుణంగానే పోలవరం పూర్తవుతుందనేటువంటి విధంగా ఆ వర్క్స్ అన్ని కూడా ముందుకెళ్తూ ఉన్నాయి. పోలవరం పనులు ఎంతవరకొచ్చాయి? ఏ పనులు ఏ దశలో ఉన్నాయి? ఓవరాల్ గా పోలవరం ప్రోగ్రెస్ ఏంటి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల కళల ప్రాజెక్ట్ అయిన పోలవరం ఇదే మీ కళ్ళ ముందు సాక్షాత్కరిస్తోంది ఈ పోలవరం ప్రాజెక్టు. ఈ డ్యాము 50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినా కూడా తట్టుకుని దాన్ని డిశ్చార్జ్ చేయటం, అంటే దిగువకి వదలగలిగిన 48 రేడియల్ గేట్ల నిర్మాణంతో ఈ డ్యామ్ అనేది కంప్లీట్ అయిపోయింది, పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. 2014-19 మధ్యలో 75% అయితే ఆ తర్వాత దాన్ని నవయుగ కంపెనీ మొదలు పెడితే మెగా కంపెనీ దాన్ని 2021లో పూర్తి చేసింది. సో ఇది ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు కూడా ఉంది ఈ పోలవరం డ్యాంలో. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్టు పట్టాలెక్కింది. అప్పుడు శంకుస్థాపనకే పరిమితమైంది. 2014లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక పోలవరం పనుల్లో వేగం పెరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాక ఆయన మొట్టమొదటి మళ్ళీ క్షేత్ర పర్యటన పోలవరం ప్రాజెక్టు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మళ్లీ తెలుగుదేశం సారథ్యంలోని కూటమి సర్కార్ 2027 నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకుంది. 5 ఏళ్లు 4% పనులు పూర్తి చేసి నేను 1 సంవత్సరంలో 6% పూర్తి చేసి 2 ఏళ్లలో ఇప్పటికి 82% అయింది. 2 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తిగా పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం అందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అద్భుతం, ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం అని చెప్పాల్సి ఉంటుంది. సో మెగా కంపెనీ దీన్ని పూర్తి చేసి ఆ కంపెనీ ట్రాక్ రికార్డులోనే ఒక అద్భుతాన్ని వాళ్ళే సృష్టించుకున్నారని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి డ్యాములు నిర్మాణం చేయటం అనేది ఒక విధంగా అదృష్టం. వాళ్ళ రికార్డ్స్లో ప్రపంచ ఎక్కడికి వెళ్ళి ఎంత పెద్ద డ్యాములు కట్టాలన్నా కూడా ఇలాంటి పోలవరం డ్యామ్ నిర్మాణం చేశామని ఆ కాంట్రాక్ట్ కంపెనీ చెప్పుకోవడానికి ఇది ఒక అద్భుతమైన వరం లాంటిదని చెప్పాల్సి ఉంటుంది. అలాంటి డ్యామ్ మీద ప్రస్తుతం మేము జర్నీ చేస్తూ ఉన్నాం. సో ఇంకా ఈ డ్యామ్కి సంబంధించిన అనేక అద్భుతమైన విశేషాలు ఉన్నాయి, ఒకసారి చూద్దాం.
ఇది వెనక్కి కనిపిస్తున్నదంతా కూడా స్పిల్వే ఛానల్కి సపోర్ట్గా నిర్మించిన గైడ్ బండ్ అంటే ప్రధానమైన డ్యామ్ ఏదైతే ఉందో దానికి సపోర్ట్గా, అంటే వరద నీటి ప్రవాహం ఎక్కువ వచ్చినప్పుడు ఒక్కసారిగా ఆ ప్రవాహ వేగం అంతా కూడా డ్యామ్ మీద పడకుండా ఉండేందుకు ఈ పక్క నిర్మించిన రాళ్ల కట్ట ఇది ఈ గైడ్ బండ్. సో అటుపక్క న్యాచురల్గా మీరు చూస్తే కొండ ఉంది. సో ఎంత పెద్ద వరద వచ్చినా కూడా అది న్యాచురల్గా ఉన్న కొండ కాబట్టి డ్యామ్కి ఎలాంటి ఇబ్బంది లేదు. మరి ఇటుపక్క ఏం చేయాలనుకున్న సందర్భంలో ఇటుపక్క కూడా కొండ భాగం కొంత ఉంది, కానీ దానికంటే కూడా దానికి సపోర్టుగా ఉండేందుకు ఈ గైడ్ బండ్ నిర్మాణం అనేది చేశారు. చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులకు మాత్రమే ఇలాంటి గైడ్ బండ్ల నిర్మాణం అనేది చేస్తూ ఉంటారు. ప్రపంచంలో ఏ నదిపై డ్యామ్ కట్టాలన్నా దానికంటే ముందు కాఫర్ డ్యామ్ కట్టడం కంపల్సరీ. పోలవరం ప్రాజెక్టుకు ఆటంకాలు రావద్దన్నా, పనులు వేగంగా కొనసాగాలన్నా ప్రధానమైంది కాఫర్ డ్యామే. డయాఫామ్ వాల్ పూర్తి చేసి ఆ కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా కావాలని కక్ష తీర్చుకునే విధంగా పోయి డయాఫామ్ వాల్ కూడా కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మళ్ళీ దాని మీద శ్రద్ధ పెట్టాం. భగవంతుడు మళ్ళీ నాకే అవకాశం ఇచ్చాడు దాన్ని పూర్తి చేసే అవకాశం. ఆ రోజు 18 నెలలు శ్రమించి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాల్ కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల పాలనలో మేమందరం కూడా చూసినటువంటి స్థితి. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాక ఆయన మొట్టమొదటి మళ్ళీ క్షేత్ర పర్యటన పోలవరం ప్రాజెక్టు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు నేను నిలబడి ఉన్నది పోలవరం డ్యామ్ నిర్మాణంలో అత్యంత కీలకమైన ఎగువ కాఫర్ డ్యామ్. ఎగువ కాఫర్ డ్యామ్ అంటే ఇది కాంక్రీట్తో నిర్మిస్తారేమో అని అనుకుంటారు. బేసిక్గా తాత్కాలికంగా నిర్మించిన ఒక ఆనకట్ట, రాళ్ళు ఇసుకతో నిర్మించిన తాత్కాలిక ఆనకట్ట. అంటే డ్యామ్ నిర్మాణ పనులు జరుగుతున్నప్పుడు వరద నీటి ప్రవాహంలో వల్ల పనులకు ఆటంకం లేకుండా ఉండటానికి, స్పిల్వే దెబ్బతినకుండా ఉండటానికి, డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో ఆటంకం లేకుండా ఉండటానికి, వచ్చే వరద నీటి ప్రవాహం మొత్తాన్ని మళ్లించడానికి ఇంత పెద్ద ఆనకట్ట కడతారు. మరి పోలవరం దగ్గర కాఫర్ డ్యామ్ ఎంత పటిష్టంగా ఉంది? ప్రాజెక్ట్ నిర్మాణంలో అది ఎంత కీలకమైందో ఇప్పుడు చూద్దాం. ఇది 2020లో వచ్చిన వరదల వల్ల దాదాపు 50 లక్షల క్యూసెక్లు పైగా వరద నీటి ప్రవాహం రావడంతో ఈ కాఫర్ డ్యామ్ అనేది కొంతమేర దెబ్బతింది. ఒకసారి మీరు అది దృశ్యాల్లో కూడా చూడొచ్చు. ఈ దెబ్బతిన్న కాఫర్ డ్యామ్ వల్ల అప్పుడు ఏమైపోతుంది డ్యామ్కి అని కొంత ఆందోళన కూడా చెందారు. ఎందుకంటే 2019లో వైఎస్ జగన్ సర్కార్ వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ ద్వారా అప్పటి వరకు నిర్మాణం చేస్తున్న నవయుగ సంస్థని వెనక్కి పంపించారు. ఆ తర్వాత మెగా సంస్థకి అప్పగించారు. మళ్ళీ మెగా సంస్థ పనులు ప్రారంభించే లోపు కొంత ఆలస్యం కావటం వల్ల ఈ కాఫర్ డ్యామ్ అప్పుడు వచ్చిన వరద నీటి ప్రవాహానికి దెబ్బతింది. ఒక్క కాఫర్ డ్యామ్ మాత్రమే కాదు, దానికి ఆనుకొని బట్రెస్ డ్యామ్ ని కూడా నిర్మిస్తున్నారు. వరద నీటిని ఆపేందుకు కాఫర్ డ్యామ్ కట్టారు. మళ్ళీ ఈ బట్రెస్ డ్యామ్ దేనికోసం? ఆ వర్షాకాలంలో అప్పర్ కాఫర్ డ్యామ్ సీపేజ్ ఉంటుంది కాబట్టి దానికి ఒక బట్రెస్ డ్యామ్ను కూడా నిర్మాణం చేయమని ఏదైతే మనం ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ ఎవరైతే ఇచ్చారో దాని ప్రకారం బట్రెస్ డ్యామ్ అనేది ఇప్పుడు 80% కంప్లీట్ అయింది. ఈ మంత్ ఎండింగ్ కంప్లీట్ చేస్తాం. అంటే తద్వారా ఆ సీపేజ్ ఏదైతే వాటర్ వస్తూ ఉందో, పనికి ఆటంకం కలిగించేటువంటి వాటర్ ఏదైతే వస్తుందో దాన్ని ఎప్పటికప్పుడు లిఫ్ట్ చేసుకునేటువంటి విధంగా దగ్గర 200 మోటార్స్ని మనం అక్కడ పెట్టుకోవడం జరిగింది. పోలవరం డ్యామ్ అంటున్నారు, శరవేగంగా పనులు జరుగుతున్నాయి అంటున్నారు. మరి ఏది ఎక్కడ ఏం చూపించట్లేదే, పాతవే చూపిస్తున్నారని మీరు అనుకోవచ్చు. శరవేగంగా సాగుతున్న నిర్మాణ పనులు మీకు ఇప్పుడు నేను చూపిస్తూ ఉన్నాను. యుద్ధ ప్రాతిపదికన రాత్రి పగళ్ళు కూడా ఇక్కడ మెగా సంస్థ ప్రస్తుతం నిర్మాణ పనులన్నీ కూడా చేస్తోంది. ఇందులో ఒక ఆసక్తికరమైన ఒక డ్యామ్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పటివరకు మీకు వరద నీటిని తాత్కాలికంగా ఆపడానికి నిర్మించిన కాఫర్ డ్యామ్, ఎగువ కాఫర్ డ్యామ్ మీకు చూపించాను. ఎగువ కాఫర్ డ్యామ్ కట్టినప్పటికీ కూడా
వరద నీరు సీపేజ్ ద్వారా కింది నుంచి లీక్ అయ్యి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోవటం వల్ల దిగువన నిర్మాణం జరుపుకుంటున్న డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటోంది. డయాఫ్రమ్ వాల్ మళ్ళీ కొత్తగా నిర్మిస్తున్నారు కాబట్టి దాని పనులకు ఇబ్బంది కలుగుతుంది. ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ ఆ తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత నిర్మించే ఆ డ్యామ్కి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఆ సీపేజ్ని కంట్రోల్ చేయడం కోసం కొత్తగా ఈ ఎగువ కాఫర్ డ్యామ్ను ఆనుకుని ఈ బట్రస్ డ్యామ్ నిర్మాణం చేస్తున్నారు. అసలు బట్రస్ డ్యామ్ అంటే ఏంటి? ఇది లేకపోతే కాఫర్ డ్యామ్ ఉన్నా ఉపయోగం లేదా? పోలవరంలో బట్రస్ డ్యామ్ ఎంత ముఖ్యం తెలుసుకుందాం. ఈ బట్రస్ డ్యామ్ ఇప్పుడు ఏదైతే నిర్మాణం చేస్తున్నారో ఈ బట్రస్ డ్యామ్ నిర్మాణం వల్ల ఈ సీపేజ్ని పూర్తిగా ఆపేసి అంటే లీకేజ్ వాటర్ ఏది కూడా రానియకుండా ఆపేయటం వల్ల దిగువన వర్షాకాలంలో కూడా ఎంత పెద్ద వరద వచ్చినా కూడా ఆ నీరు ఇక్కడితోనే ఆగిపోయి మెయిన్ స్పిల్వే గేట్లలోంచి అటు వెళ్ళిపోతుంది తప్ప దిగువకు వెళ్లకుండా ఈ బట్రస్ డ్యామ్ నిర్మాణం చేస్తున్నారు. సో బట్రస్ డ్యామ్ నిర్మాణం అనేది శరవేగంగా సాగుతోంది. ఇది కంప్లీట్ అవుతుంది. దీనికి ప్యారలల్గా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం సాగుతోంది. అది పూర్తయిన తర్వాత ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ దాని నిర్మాణం కూడా పూర్తి చేయబోతున్నారు 2027 కల్లా. పోలవరం ప్రాజెక్టులో కాఫర్ డ్యామ్, బట్రస్ డ్యామ్ కంటే ముఖ్యమైన మరో నిర్మాణమే డయాఫ్రమ్ వాల్. పోలవరం డ్యాంలో అత్యంత కీలకమైంది, ఈ మధ్యకాలంలో అత్యంత వివాదాస్పదమైంది డయాఫ్రమ్ వాల్. డయాఫ్రమ్ వాల్ అంటే భూమి మీద ఎక్కడో కట్టిన గోడ లేకపోతే డ్యాంలో ఒక భాగం ఏమో అనుకుంటారు. అది కాదు. చాలామందికి తెలియాల్సిన విషయం ఏంటంటే డయాఫ్రమ్ వాల్ అంటే డ్యామ్ ఆనకట్ట ఏదైతే కడుతున్నారో ఆనకట్ట దగ్గర వాటర్ స్టోర్ చేస్తాం కదా, దాదాపు 250 టీఎంసీలు ఎగువ నుంచి వచ్చే 50 లక్షల క్యూసెక్కులు వరద నీటిని తట్టుకుని ఇక్కడ వాటర్ అంతా కూడా స్టోర్ అయ్యి ఉంటుంది కదా. అలా స్టోర్ అయిన వాటర్ నదిలో ఉన్న ఇసుక కారణంగా, ఇసుక పొరల మధ్యలో ఉన్న ఖాళీ కారణంగా ఆ వాటర్ అంతా కూడా లీక్ అయిపోయి వెళ్లకుండా ఉండటానికి ప్రతి డ్యామ్కి కూడా ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేస్తారు. పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నారు? అసలు ఇక్కడ ఒక్క నిర్మాణం కూడా జరగలేదు. ఈ యొక్క కేటాయించినటువంటి నిధులన్నీ కూడా ఏమైపోయాయని ప్రశ్నించాడు. అంటే పాపం ఆయనకి డయాఫ్రమ్ వాల్ భూమి లోపల కడతారని తెలియదు. అప్పుడు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరిగింది. కానీ ఈయన పాదయాత్రలో అక్కడ చూసినప్పటికీ సమాంతరంగా కనిపిస్తుంది. అంటే మీరు చెప్పిన డయాఫ్రమ్ వాల్ ఎక్కడ ఉంటుందో ఆ రోజు ముఖ్యమంత్రికి తెలియలేదు. ఆ రోజు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా మాట చెప్పాడు ఆయన. ఆ డయాఫ్రమ్ వాల్ ఏముంది, బాక్రానంగల్కి ఉంటుంది, శ్రీశైలంకి ఉంటుంది, నాగార్జున సాగర్కి ఉంటుంది, ప్రతి ప్రాజెక్టుకి డయాఫ్రమ్ వాల్ ఉంటుందని ఒక ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పారు. గోదావరి అడుగున నిర్మించే ఈ డయాఫ్రమ్ వాల్ పనులు ఎంతవరకొచ్చాయి? భూగర్భంలో దానిని ఎలా నిర్మిస్తున్నారో చూద్దాం. ఎస్, డయాఫ్రమ్ వాల్ మళ్ళీ నిర్మాణం ప్రారంభించాం. మొన్న జనవరి 18వ తారీఖున ఈ సంవత్సరం 25లో, రేపు డిసెంబర్ 25 కల్లా డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయాలి. ఇప్పుడు అసలు డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటి? ఇదిగోండి, ఇటు చూడండి. ఇప్పుడు ఇది తాత్కాలికంగా ఒక వాల్ నిర్మాణం చేశారు ఇక్కడ, ఇది చూడవచ్చు. సో ఇదే మాదిరిగా ఇదిగో ఈ గోడ నుంచి ఈ గోడ వరకు ఈ రెండు కూడా తాత్కాలికంగా కట్టిన గోడలు. అంటే మధ్యలో కాంక్రీట్ వేయడానికి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కోసం ఇదిగో ఇటు ఒక గోడ కట్టారు, ఇటు ఒక గోడ కట్టారు. ఈ రెండు గోడల మధ్యలో ఉన్న డిస్టెన్సు 1.3 మీటర్స్. ఇది ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇదిగో ఇక్కడ వరకు 1.3 మీటర్స్ వెడల్పు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేస్తారు. అంటే భూమి మీద కట్టరు. ఇది మీరు చూడాల్సింది ఏంటంటే డయాఫ్రమ్ వాల్ భూమి మీదకు ఉండదు, భూమి లోపల ఉంటుంది. భూమి లోపల కట్టిన ఈ డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. వరద ప్రవాహాన్ని తట్టుకోలేక భూమి లోపల నిర్మాణం చేశారు. 100-130 మీటర్ల లోతులో చేసిన డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిపోయింది. 400 కోట్లు వేస్ట్ అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ 900 కోట్లతో ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన పనులన్నీ కూడా జరుగుతున్నాయి. అదే జర్మన్ కంపెనీ ఇదంతా వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నాయి. వర్క్స్ జరుగుతున్న చోట కూడా వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది భూమి లోపల గోడ ఎట్లా కడుతున్నారు అని. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో మరో కీలకమైన భాగం గైడ్ వాల్. ఎక్కడ పడితే అక్కడ తవ్వేయకుండా సరైన చోట తవ్వేందుకు ఈ గైడ్ వాల్ ని నిర్మిస్తారు.
ఏదైతే డయాఫ్రమ్ వాల్ ఉందో అది భూమి లోపల వరకు వెళ్తుంది. దానికి జస్ట్ అటు ఇటు సపోర్టింగ్గా పని చేయడానికి వీలుగా ఇదిగో ఈ గోడ నిర్మాణం అంతా కూడా చేస్తున్నారు. అటుపక్క ఇటుపక్క ఇంత ఎత్తున దాదాపు ఒక 5 అడుగుల ఎత్తు వరకు ఈ గోడ నిర్మాణం అంతా కూడా చేస్తూ ఉన్నారు. చేసి ఈ గోడ నిర్మాణం కంప్లీట్ అయిన తర్వాత ఈ రెండింటి మధ్యలో ఈ గ్యాప్ ఏదైతే ఉందో మీకు అక్కడ కనపడుతుంది కదా, అక్కడి నుంచి భూమి లోపలికి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అనేది చేస్తారు. ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అంటే ఏదైతే ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ మీరు చెప్పారు ఎక్కువ డెప్త్, ఎందుకంటే దగ్గర దగ్గర 100 మీటర్స్ డెప్త్ ఉంటుంది. అందుకనే మొన్న జనవరిలో మేము స్టార్ట్ చేసిన దగ్గర హైయెస్ట్ డెప్త్ ఎక్కడ ఉంటుందో అక్కడ స్టార్ట్ చేసుకున్నాం. రేపు ఈ జూలై అంటే రెయిన్స్ స్టార్ట్ అయ్యి ఫ్లడ్ వస్తుంది అనేటప్పటికీ పనులు ఆపకుండా కొంచెం డెప్త్ తక్కువ ఉన్నా కూడా అంటే 30-45 మీటర్స్ డెప్త్ ఉన్న దగ్గర స్టార్ట్ చేస్తాం. అంటే ఇట్లా పనిని విభజన చేసుకుని ఒక ప్రీ ప్లాన్డ్గా వెళ్తూ ఉన్నాం డయాఫ్రమ్ వాల్. భూమిపై గైడ్ వాల్ సరిగా ఉంటేనే భూమి లోపల డయాఫ్రమ్ వాల్ సరిగా ఉంటుంది. ఆ పనులు ఎలా సాగుతున్నాయో చూద్దామా? జర్మనీకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ మిషనరీస్ అన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళ ఇంజనీర్లు వచ్చి దీని నిర్మాణం చేస్తున్నారు. భూమి లోపల చేయాలి, పైకంటే అన్నీ కనపడుతూ ఉంటాయి. భూమి లోపలికి తవ్వుకుంటూ మట్టి నీళ్ళన్నీ కూడా తీసి రాయి తగిలే వరకు, కింది గట్టి భూభాగం తగిలే వరకు కాంక్రీట్ నింపుకుంటూ అతిపెద్ద గోడ అనేది నిర్మాణం చేయాలి. కాబట్టి దానికి సపోర్ట్గా ఈ గైడ్ వాల్ నిర్మాణం అనేది చేస్తున్నారు. చాలా స్పీడ్గా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పనులు అయితే ఇక్కడ సాగుతూ ఉన్నాయి. ఏపీ వరప్రదాయిని పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాలే అత్యంత కీలకం. డ్యామ్ స్థిరత్వం, వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇదే ప్రధానమైన నిర్మాణం. దానికోసమే విదేశాల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన యంత్రాలు, పరికరాలతో డయాఫ్రమ్ వాల్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ కంతా డయాఫ్రమ్ వాల్ పూర్తవుతుంది. అత్యున్నతమైన ప్రపంచంలో ఉండే ఎక్స్పర్ట్స్ అంతా కూడా దీనికి సూపర్వైజ్ చేస్తున్నారు. నిర్మాణం కోసం జర్మనీ నుంచి వచ్చిన ఎక్విప్మెంట్స్, ట్రెంచ్ కట్టర్స్ని మీరు ఎదురుగా దృశ్యాల్లో చూడొచ్చు. చాలా భారీ యంత్రాలు, అంటే ఒక 130 మీటర్ల లోతు వరకు భూమిని కట్ చేసుకుంటూ వెళ్ళాలి. అది మొత్తం కూడా తొలవాలి. తొలిచిన తర్వాత దాని లోపల కాంక్రీట్తో నింపాలి. భూమి లోపల గోడ నిర్మాణం చేయాలంటే ఎంత కష్టం. అందుకని జర్మన్ టెక్నాలజీని వాడుతున్నారు. ఇక్కడ ఉన్న స్టాఫ్ అంతా కూడా జర్మన్సే ఉంటారు. ఎక్విప్మెంట్స్ అంతా కూడా బోవర్ కంపెనీకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటాయి లేటెస్ట్ టెక్నాలజీతో. ఇగో చూడండి, ఇందాక నేను చెప్పాను కదా గైడ్ వాల్ నిర్మాణం, అటుపక్క ఇటుపక్క గైడ్ వాల్ నిర్మాణం ఎందుకు చేశారు అంటే ఇది ఎందుకోసం, ఎక్విప్మెంట్స్ ఈ మిషనరీ అంతా పనిచేయడానికి. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కోసం ఈ ట్రెంచ్ కట్టర్ ద్వారా మిషనరీ లోపలికి పంపి లోపల ఉన్న మట్టి ఇసుక మొత్తాన్ని కూడా తొలచివేయడానికి ఈ మిషనరీ వాడుతున్నారు. యాక్చువల్గా మనకి ఇందులో టోటల్గా 2 ఉన్నాయండి. ఒకటే స్పిల్వే పోర్షన్, సెకండ్ వన్ ఈజ్ ఈసీఆర్ఎఫ్ అని చెప్పి ఎత్కం రాక్ఫిల్ డ్యామ్ అని చెప్పి ఆ పోర్షన్ ఉందండి. మనకి మెగా చేతికి వచ్చిన తర్వాత స్పిల్వే కొంత నడిచింది, మేము దానికి సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసాం. 2 ఇయర్స్ దాటిపోయిందండి. సో ఇంకా సెకండ్ పార్ట్ వచ్చి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అండి. సో దానికి ఏంటంటే డయాఫ్రమ్ వాల్ కింద ఉంటుంది. డయాఫ్రమ్ వాల్ తర్వాత మన డ్యామ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. డ్యూ టు సమ్ రీజన్స్ డయాఫ్రమ్ వాల్ కొంచెం దెబ్బతిందండి. వల్ల డెసిషన్ రావడానికి స్కవర్స్ చేసిన టైం పట్టింది. అది వచ్చిన తర్వాత స్కవర్స్ డెసిషన్ వచ్చింది, డయాఫ్రమ్ వాల్ డెసిషన్ కూడా వచ్చింది. మేము స్కవర్ అంటే ఎక్కడైతే శాండ్ కొట్టుకుపోయిందో అంతా కూడా సక్సెస్ఫుల్ ఫిల్ చేసేసి దాన్ని గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ కూడా మొత్తం ఫినిష్ చేసామండి. సో ఇంక మిగిలింది ఏంటంటే డయాఫ్రమ్ కన్స్ట్రక్షన్, దెన్ డ్యామ్ కన్స్ట్రక్షన్ అండి. డయాఫ్రమ్ కన్స్ట్రక్షన్ కూడా డిజైన్ వచ్చేసి ఫన్నీ వచ్చింది. మేము లాస్ట్ ఇయర్లోనే 2025లోనే జనవరి 18th మొదలు పెట్టామండి. అవుట్ ఆఫ్ ఇంచుమించుగా 25-30% మేము ఫినిష్ చేసామండి. అది ఇంచుమించుగా 66,000 స్క్వేర్ మీటర్లో మేము సోఫార్ ఇప్పటికి దగ్గర 20,000 చిల్లర స్క్వేర్ మీటర్ చేసామండి. ఇంచుమించుగా 30% వరకు ఫినిష్ అయిపోయిందండి. అది ఇన్ షెడ్యూల్ నడుస్తుందండి. మేము 3 కట్టలు పెట్టి చేస్తున్నామండి. ఇక్కడ 3 కట్టలు యాక్చువల్ ప్లాన్ ఉన్నది, 3 కట్టలు పెట్టి చేస్తున్నాం. అయితే ఈ రైనీ సీజన్లో కూడా ఆ డయాఫ్రమ్ వాల్ వర్క్ చేయడం కోసం కొన్ని అరేంజ్మెంట్స్ చేసామండి. డివార్టింగ్, అలాగే ప్లాట్ఫామ్ రైజ్ చేసుకోవడం, కొన్ని టెక్నిక్స్ ఉపయోగించి ఈ రైనీ సీజన్ కూడా వాడుకుని ఆ డయాఫ్రమ్ వాల్ ఫినిష్ చేయడానికి ఇన్ టైంలో మెగా శతవిధ ప్రయత్నం చేస్తుందండి. సో ఇందులో మేము సక్సెస్ అవుతుందని 100% ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. My name is Bernardo. I work for Bauer. It's a German company that has a branch in India. So we are executing here a cut-off wall
that will be the diaphragm wall that will stop the water from coming to the downstream of the dam that they're going to construct here. We execute first the primary panels, intercalated. After the primary panels, we're going to execute secondary panels that they're going to close between the primary panels. This is left bank here, that is right bank. Okay. We are working now in this area that is at level 20 before monsoon. When the water starts to rise, the monsoon is coming, we have an elevated platform there at level 22, and we're going to work there. After the monsoon pass, we're going to finish that area, we're going to finish this one, and then go to the left bank to finish our job. భూగర్భంలో తొలచిన మట్టి రాళ్లను వందల మీటర్ల లోతులో నుంచి ఎలా బయటకు తీస్తున్నారో చూస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. దానికోసం ఎలాంటి యంత్రాన్ని ఉపయోగిస్తున్నారో ఇప్పుడు చూద్దాం. పవర్ GB50 అని. సో దీని సాయంతో ఈ భూమి లోపల ఉన్న మట్టి ఇసుకంతా కూడా తీసేసి అదిగో పక్కనున్న ట్రక్కుల్లోకి ఆ మట్టి మొత్తాన్ని కూడా లోడ్ చేస్తాం. చూడొచ్చు, మట్టి, నీళ్లు, ఇసుక అన్నీ కలిసి భూమిలో ఎంతవరకు వీలైతే అంతవరకు ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా వచ్చేసి ఆ లోపలికి తవ్వుకుంటూ వెళ్తుంది. చూడండి, దాని బకెట్స్ అన్నీ కూడా ఎంత పెద్ద ఎత్తున ఉన్నాయో. వాటి సాయంతో లోపల వరకు వెళ్ళి తవ్వుకుంటూ లోపల వరకు వెళ్ళి లోపల నుంచి మట్టి, ఇసుక మొత్తాన్ని కూడా తోడుకుంటూ పైకి వస్తుంది. మ్యాక్సిమం ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు ఇది వెళ్తుంది. మట్టి ఉన్నంత వరకు, మట్టి ఇసుకున్నంత వరకు మాత్రమే తీయగలుగుతుంది. రాయి వచ్చిన తర్వాత, రాయి తగిలిన తర్వాత ఇది తీయలేదు. అందుకని ట్రెంచ్ కట్టర్ని ఇక్కడికి తీసుకొస్తారు. ఈ మట్టి మొత్తం తీయటం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ట్రెంచ్ కట్టర్ తీసుకొచ్చి దానితో ప్రతి అంగుళం భూమి లోపలికి కట్ చేసుకుంటూ లోపలికి వెళ్ళి 100-130 మీటర్ల వరకు తవ్వుకుంటూ వెళ్ళి ఆ తర్వాత కాంక్రీట్ వేసుకొస్తారు. ఆ ప్లేస్ అంతా ఇప్పుడు మిషనరీ పనిచేస్తుంది. మీరు ఒకసారి చూడొచ్చు, భూమి లోపలికి వెళ్తుంది హైడ్రాలిక్ సాయంతో. అలా వెళ్ళి భూమి లోపల వరకు ఎక్కడ వరకు వీలైతే అంతవరకు అలా డ్రిల్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఆ లోపల ఉన్న మట్టి మొత్తాన్ని కూడా పైకి తీస్తోంది. భూమి లోపల పటిష్టంగా నిర్మించే డయాఫ్రమ్ వాల్ ని ప్రధాన డ్యామ్ కి కలుపుతారు. ఆ డయాఫ్రమ్ వాల్ మీదే ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ని నిర్మిస్తారు. అంతకంటే ముందు శాండ్ వైబ్రేటింగ్ అనే కీలక ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను నిలబడి ఉన్నదంతా కూడా గోదావరి నది. ప్రస్తుతానికి ఆ కాఫర్ డ్యామ్ కట్టారు కాబట్టి నీళ్లు రావట్లేదు, కానీ ఇదంతా కూడా గోదావరి నది. ఈ గోదావరి నదిలో ఉన్న ఇసుక ఏదైతే ఉందో ఈ ఇసుక మొత్తం గుల్లగా ఉంటుంది. ఈ గుల్లగా ఉండటం వల్ల ఇలా చేత్తో తీసినా కూడా కదులుతోంది. అలాగే ఇసుక మధ్యలో ఈ పొరలు ఉంటాయి, ఖాళీ ఇసుక పొరలు. ఆ పొరల్లో ఖాళీ ఉంటుంది కాబట్టి దీన్ని టైట్ చేయడానికి, అంటే కాంక్రీట్ మాదిరిగా గట్టిగా అయిపోయేలా దాన్ని వైబ్రేట్ చేయడానికి ఈ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా వాడుతున్నారు. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాము, డయాఫ్రమ్ వాల్ ఎక్కడైతే కడతారో వాటికి సపోర్ట్గా ఉన్న ప్రాంతం అంతా కూడా గట్టిగా ఉండాలి, గుల్లగా ఉండకూడదు, మెత్తగా ఉండకూడదు. అందుకోసం ఇసుక మొత్తాన్ని టైట్ చేయడానికి ఇంత పెద్ద మెటీరియల్, ఇంత పెద్ద ఎక్విప్మెంట్స్ అంతా కూడా వాడుతున్నారు. నిరంతరం ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ వైబ్రేటర్ సాయంతో కొనసాగుతూనే ఉంటుంది. పోలవరం ప్రాజెక్టులో ఉన్న మరో ప్రధానమైన ఆకర్షణ ఫిష్ లాడర్. ప్రపంచ చరిత్రలో ఒక జాతి చేపలను కాపాడటానికి, చేపలు సంచరించడానికి ఒక జలాశయం, ఒక పెద్ద ప్రాజెక్టులో వాటి కోసం స్పెషల్గా ఒక నిర్మాణం అంటూ చేసింది ఏదైనా ఉందంటే అది కేవలం పోలవరం మాత్రమే. గోదావరికి వలసొచ్చే పులస చేపల కోసం ప్రపంచంలో ఏ ప్రాజెక్టులో లేని విధంగా ఫిష్ లాడర్ని నిర్మించారు. సముద్రంలో పుట్టిన విలస అలా ఈదుకుంటూ గోదావరి నదిలోంచి ఇలా వస్తూ అది పులస అవుతుంది. అంటే ఉప్పు నీటిలో పుట్టిన చేప కాస్త మంచినీటిలోకి వచ్చి ఈదుకుంటూ వచ్చి ఆ తర్వాత దాని శరీరంలో అనేక మార్పులు వచ్చి రుచి ప్రేతంగా పెరుగుతుంది. పులసలు ఎదురీదేందుకు అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఫిష్ లాడర్ మొత్తం 252 మీటర్లు కలిగి 3 అంచెల్లో నిర్మించారు. స్పిల్వే యొక్క 2వ పియర్ వద్ద 4 గేట్లు పెట్టారు. 25 మీటర్ల క్రస్ట్ లెవెల్లో 2 గేట్లు, 34 మీటర్ల ఎత్తులో 1 గేటు, మరొక గేటు అవసరాన్ని బట్టి ఏర్పాటు చేశారు. సో గోదావరి నదిలో నీటి ప్రవాహం లేదా వరద స్థాయి ఎలా ఉన్నప్పటికీ పులస చేపలు డ్యామ్ దిగువ నుంచి ఎగువకు, ఎగువ నుంచి దిగువకు, అంటే
అదిగో మనకు ఎదురుగా కనిపిస్తున్న అటువైపు నుంచి అంటే సముద్రం వైపు నుంచి వచ్చి చేప డ్యామ్ వెనక్కి వెళ్ళాలన్నా కూడా డ్యామ్ని క్రాస్ చేయడానికి, అలా డ్యామ్ వెనుకున్న చేప ముందు వైపుకి వెళ్ళాలన్నా కూడా ఈదుకుంటూ వెళ్ళేలా ఒక ల్యాడర్ మాదిరిగా, గొలుసు కాలువల మాదిరిగా దీన్ని నిర్మాణం అంతా కూడా చేశారు. పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైన డ్యామ్ పనులు ఎప్పుడో పూర్తయిపోయాయి. డయాఫ్రమ్ వాల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కూడా పూర్తయితే ఎన్ని టీఎంసీల నీటిని స్టోర్ చేయొచ్చో తెలుసుకుందామా? దేశంలో ఎక్కడా రాని విధంగా 50 లక్షల క్యూసిక్స్ వరదొచ్చే ఏకైక ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టు. పోలవరంలో ప్రధానమైన డ్యామ్ అయితే కంప్లీట్ అయిపోయింది, కానీ వాటర్ స్టోర్ చేయడానికి కావాల్సిన చుట్టూ వేయాల్సిన ఆనకట్ట అంటే ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కానీ, వాటర్ సీపేజ్ లేకుండా ఆపే డయాఫ్రమ్ వాల్ కానీ, ఇవన్నీ కూడా పూర్తి కావాల్సి ఉంటుంది. సో అవి కనుక పూర్తయితే ఈ పాటికే ఇక్కడ 200 పైగా టీఎంసీలు వాటర్ని స్టోర్ చేసి గ్రావిటీ ద్వారా కుడి ఎడమ కాలువల ద్వారా అటు ఉత్తరాంధ్రని, ఇటు రాయలసీమని, కృష్ణా డెల్టాకి ఎక్కడైనా సరే రాష్ట్రం మొత్తానికి కూడా నీటిని సప్లై చేసే అవకాశం ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు ఉన్న ప్రాంతంలో డ్యామ్ కట్టడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. గోదావరిపై ప్రాజెక్ట్ నిర్మాణం అసాధ్యమని తేల్చారు. అందువల్ల నది దిశను మార్చి ప్రాజెక్టును నిర్మించడం మరో ప్రత్యేకత. డ్యామ్ మరింత పటిష్టంగా స్ట్రాంగ్గా ఉండాలి అంటే 2 కొండల మధ్య దాన్ని నిర్మించాలన్న ఉద్దేశంతో అదిగో మీకు అక్కడ కనిపిస్తున్నాయి, ఇటు ఒక కొండ కనిపిస్తోంది, అలాగే మధ్యలో మీకు స్పిల్వే డ్యామ్ కనిపిస్తోంది, యువతల పక్క మరొక కొండ కనిపిస్తోంది. ఇది మొత్తం కూడా ఏక కొండగా మాదిరిగా ఉండేది. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఆ కొండ మొత్తాన్ని కూడా తొలిచి 2 కొండల సపోర్ట్తో ఈ స్పిల్వే డ్యామ్ నిర్మాణం అనేది చేశారు. సో ఇన్ని విశేషాలు ఉన్నాయి పోలవరం ప్రాజెక్టులో. రెగ్యులర్గా అందరూ అనుకునేది ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ అనగానే గోదావరి నది మీద కట్టేసి ఉంటారు అని అనుకున్నారు. అది కాదు. ఈ పోలవరం కట్టడానికి అనేక అవాంతరాలు, అనేక ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నిటిని అధిగమించి ఇప్పుడు ఈ డ్యామ్ నిర్మాణం అనేది సాగుతోంది. అచ్చం ఆ గోదావరిలాగే పోలవరం పనులు కూడా పరుగులు పెడుతున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం కమిట్మెంట్, కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ సహకారంతో ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ రైతుల పంట పొలాలకు నీళ్లివ్వాలని దృఢ సంకల్పంతో ఉంది ఏపీ ప్రభుత్వం. For more videos like this, subscribe Big TV channel.